హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా, మరి ఈ రోజు రావు గారి రాచమండలో మరి వచ్చిన అతిథి ఎవరో నేను చూసేస్తాను. మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, ఎండాకాలం ఎండ వేడిమికి తాళలేక ఇంట్లోనే ఏసీ వేసుకుని హాయిగా రెస్ట్ తీసుకుంటున్న లక్ష్మీ పార్వతి ఉన్నట్టుండి మీడియా ముందుకు వచ్చేసింది. ఏటయ్యా అని ఆరాధిస్తే సింహాచలం సంఘటన రాజకీయం చేయడానికి వచ్చిందట. జగన్ ఏమో శవం ఉంటే గాని ప్యాలెస్ వదిలి రాలేడు. లక్ష్మీ పార్వతి కూడా జగన్నే గట్టిగా ఫాలో అవుతున్నట్లుంది. సరే వచ్చింది కదా, చేసేది ఏముంది, ఏ ఉంటుందో చూద్దాం రండి. ఇదిగో పారు అంటే ఏం చెబుతావో చెప్పు. సింహాచలంలో జరిగిన సంఘటన చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది ఒకరోజు ఒక కథగా లేదు కదా, వీళ్ళొచ్చి దాదాపుగా 10 నెలలు అయిపోయింది. ఎన్ని జరుగుతున్నాయంటే దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ చూస్తూ ఉంటే వీళ్ళ పాపాలన్నీ ఎలా పరాకాష్ఠకు చేరుతున్నాయి అనేది అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఏ దేవుణ్ణి అయితే అడ్డం పెట్టుకొని ఆ దేవుణ్ణి అపహాస్యం చేసే విధానంలో తిరుపతి లడ్డూ దగ్గర నుంచి వీళ్ళు ఆడిన నాటకాలు, డ్రామాలు, సినిమా వేషాలు ఇవన్నీ కూడా ఎంత అసహ్యం కలిగిస్తూ ఉన్నాయంటే ప్రజల్లో, ముఖ్యంగా ఎవరైతే ఈ అక్రమాలు, దేవుడి పేరుతో అన్యాయాలు అక్రమాలు చేస్తూ దేవుడు రాజకీయాలకు ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తారో అది ఆ దేవుడే మెచ్చడంటానికి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అడుగు పెట్టినా, ఈరోజే కాదు, ఆయన ఎప్పుడు అడుగు పెట్టినా సరే ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. చూడు లక్ష్మీ పార్వతి, అక్కడ జరిగింది ఓ ప్రమాదం. వర్షం పడటంతో మీ హయాంలో టెండర్లు పిలిచి మీరు కాంట్రాక్ట్ అప్పగించిన పని ఇప్పుడు అడావుడి చేశారు. వర్షానికి నీళ్లు చేరి గోడ కూలింది. దానికి చంద్రబాబుకి లింక్ ఎడతా పెట్టి ఆయన జగన్ రెడ్డి కూడా పేటీఎం సెల్లర్ గానే వేస్తా ఉన్నాడా? నీకు కూడానే తెగ భజన చేసి వేస్తా ఉన్నావు. నేను సామెత చెప్పనా, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అలాగే నీ మాటలో కూడా నిజం అంతే ఉంది. ఆ చేత నువ్వు మరీ ఆయాసం తెచ్చుకోకు. వయసు మీద పడుతుంది, చూసుకోవాలి కదా. అది సరే గాని ఇదిగో జగన్ దేవుళ్ళని నమ్మాడా? మానోడు అసలు ఎలాంటోడో మా కోసం 2 ముక్కలు చెప్పు. ఇక్కడ కూడా భజన చెయ్యాలి లక్ష్మీ పార్వత. నిజాలు చెప్పు, నిజాలు. అసెంబ్లీలో ఆయనే అనౌన్స్ చేసుకున్నాడు, నా స్వయం కృషితోనే నేను ఎదుగుతాను, నాకు దేవుడి మీద ఏ నమ్మకం లేదు, అందువల్ల నా మీదే నాకు నమ్మకం ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు. తను స్వయంగా నాస్తికుడిని, నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదని. అట్లాంటి వాడు కనుకనే దేవుణ్ణి ఇన్ని రకాలుగా అతను భ్రష్టు పట్టిస్తా ఉన్నా అంటే ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను హిందూ ధర్మమే అంటాను, మతం అనే వాడను నేను. ధర్మం అనేది సమకాలీనమైనటువంటిది, సార్వకాలీనమైనటువంటిది, అందరికీ వర్తించేటువంటిది. ఓయమ్మో, జగన్ రెడ్డి తనకు తాను ఓ దేవుడు అనుకుంటా ఉన్నాడా? అందుకు కాదు 151 సీట్లు గెలిచింది కూడాను, 11 సీట్లకి పడిపోయాడు. అంటే జగన్ రెడ్డి దారి తప్పిన గొర్రెపిల్ల అంటావు అంతేనా? సరే, నిజాలు మా బాగా చెప్తున్నావు గాని అదేదో హిందూ ధర్మం అంటా ఉన్నావు. మతం లేని చోట ధర్మం ఎక్కడ ఉంటుంది పార్వతి? అంటే సన్మార్గంలో పెట్టేది మతం, అంతేగాని మా మతమే గొప్పది వారి మతాన్ని కామెంట్ చేయడం, మతం అడిగి మరీ చంపేయడం లాంటివి చేయకూడదు. అది సరే, జగన్ కు తల్లి అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు, చెల్లి అంటే ప్రేమ లేదు అంటావు అంతేనా? అయినా నువ్వు వచ్చింది టీడీపీ నేతలు తిట్టడానిక, జగన్లోని అవలక్షణాలు బయట పెట్టడానిక? చూసుకో, లేదంటే జగన్ రెడ్డి కన్యారు చేస్తాడు. అసలే వృద్ధాశ్రమానికి ఎక్కువ, అనాథాశ్రమానికి తక్కువ అన్నట్లుంది నీ వ్యవహారం. జాగ్రత్త చూసుకో. పాలకుల యొక్క అవినీతి వల్ల పాలకులు యథారాజా తథా ప్రజ అని, ఈ పాలకులు ఎట్లాంటి అవినీతి పరులవుతారో వాళ్ళ క్రింద పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళే వస్తారు. అధికారులు అలాగే ఉంటారు, అక్కడి నుంచి కాంట్రాక్టర్లు అలాగే ఉంటారు. అందులో చంద్రబాబు గారి టైంలో అసలు డైరెక్టే కదా, ఏది కూడా ఆయన ఓపెన్గా చేయరు కదా.
అట్లా అడ్డదారిలో పిలుస్తారు, వాళ్ళకు చెప్పేస్తారు తన అనుకున్న వాళ్ళందరికీ కూడా. చూడు లక్ష్మీ పార్వతి, నీ కాంట్రాక్టర్ని సెలెక్ట్ చేసింది మీ జగన్ రెడ్డే. ఈ పాపాలన్నీ ఆయనకే తగులుతాయి, అంతే కదా నువ్వు అనేది. సరే, ఆయన ప్రమాదాన్ని కూడా రాజకీయం కోసం వాడుకోవడం అనేది ఉంది చూసేవు. అబ్బా, మీకు మీ నాయకుడికి చెల్లింది పార్వతి అంటే. సరే, ఫైనల్ గా ఓ మాట చెప్పు, ఇక బయలుదేరి ఎండలు మండుతున్నాయి, వాడి దెబ్బ తగలొచ్చు. అది సరే, జగన్ పుట్టగానే పరిమళించాడా? అసలు ఏం జరిగిందో చెప్పు. అప్పుడెప్పుడు భారతంలో ఆయన దుర్యోధనుడు పుట్టినప్పుడు ఇట్లాగే ఉల్కాపాతాలు భయంకరంగా, ఏది నక్కలు గొయ్యటము, తర్వాత ఏది పిడుగులు పట్టము, జనం ఎక్కడికక్కడ చచ్చిపోవటం జరిగిందట. అదిగో మళ్ళా ఇట్లాంటి వాడు. ఏంది జగన్ దుర్యోధనుడు అంత బ్యాడ్ ఫీల్ అంటావా? నిజమా? జగన్ పుట్టగానే ఉల్కాపాతాలు భూకంపాలు వచ్చాయా? జనం తండోపతండాలుగా చనిపోయారా? నువ్వు అంటుంటే నాకు విషయం గుర్తుకొచ్చేస్తా ఉంది. ఏ ముహూర్తాన సీఎం కుర్సీ ఎక్కాడో గాని పార్వతి, మీ జగన్ రెడ్డి పాదం మోపాడు. ఎప్పుడు లేని ఉపద్రవం కరోనా వచ్చి పడిపోయింది. 2 ఏళ్లు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది జనాలు పొట్టెట్టేసుకుంది మహమ్మారి. అంటే ఇదంతా జగన్ లెగ్గ మహిమే అంటావా? సరే, నీ మాట మేమెందుకు కాదనడం, అంతే అనుకుందాం. లేక ఇక నువ్వు బయలుదేరి కానీ ఇదిగో ఇంటికి వెళ్ళి మజ్జిగలో నిమ్మకాయ వేసుకుని తాగు, సామగా ఉంటది.